ఈ హెచ్సియు భూములల్లా ప్రభుత్వం ఎంత ద్వంద్వ వైఖరి పోతా ఉన్నది అని అన్నది ఒకసారి మీకు కళ్ళ కట్టినట్టు చూపించే ప్రయత్నం చెప్పే ప్రయత్నం రెండు చేస్తా. ఒకసారి మీరు చూడండి. విషయం ఏంది అని అంటే ఈ 400 ఎకరాలు ఏవైతే ఉన్నాయో ఈ బాబు చెప్పిండని క్లియర్గా బాబు గతంలోనే దీన్ని వేద్దామని చూసిండు. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అడ్డుకునే ప్రయత్నాలు చేసిండు. 2004 ముచ్చటిది. దాని తర్వాత ఇప్పుడు ఆ బాబు కనుసన్నల్లో ఉన్నటువంటి మన ప్రియతమ నాయకుడు మన గౌరవ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఈ హెచ్సియు భూములను ఈ 400 ఎకరాల భూములను పెద్ద పెద్దోళ్లకు కట్ట చెప్పుదాము అప్ప చెప్పుదామన్న ఆలోచనలో ఉన్నారు అని చెప్పేసి అభిప్రాయపడుతున్నటువంటి అంశాలు ఇవన్నీ కూడా. సో మరి ఇందులో నిజాలు ఎంత అబద్ధాలు ఎంత అన్నది ఒకసారి మనం గమనించుకుంటే క్లియర్గా ఇక్కడ నష్టపోతుంది ఎవరు అని అంటే ఫస్ట్ హైదరాబాద్ నష్టపోతుంది. ఏ విధంగా నష్టపోతుంది క్రాంతి గారు అంటే హైదరాబాద్లో ఉన్నటువంటి వికారాబాద్ అడవులను ఆల్రెడీ మీరు రాడార్ కేంద్రాలు పెట్టడానికి కేంద్రానికి పర్మిషన్ ఇచ్చారు. గొప్ప గొప్ప స్థానాలు ఉన్నాయి, రాడార్ కేంద్రం హైదరాబాద్కు రావడం, అందులో తెలంగాణకు రావడం, అందులో హైదరాబాద్లో ఉన్నటువంటి పరిధిలో ఉన్నటువంటి వికారాబాద్ అడవులలోకి రావడం గొప్ప అంశమే, కాదనడానికి లేదు. కాకపోతే ఇక్కడ వచ్చినటువంటి ముప్పు ఏంటి అంటే చెట్లు నరికేయడం వల్ల దాదాపు అక్కడ 12 లక్షల చెట్లు అండి, 1 కాదు 2 కాదు 12 లక్షల చెట్లు నరికివేస్తారట. ఆ 12 లక్షల చెట్లు నరికివేయడం వల్ల ఎంత నష్టం జరుగుతుందో ఒకసారి ఆలోచించండి. అంటే హైదరాబాద్ మళ్ళీ ఢిల్లీ లాగా తలపించాలన్నట్టు, పొల్యూషన్ తోటి హైదరాబాద్ మొత్తం నిండిపోవాలన్నట్టు. ఇక్కడనేమో పర్యావరణ పరిరక్షణ అని చెప్పేసి కొన్ని నిర్ణయాలు తీసుకొని హైడ్రా తోటి అన్ని ఇండ్లన్నీ కూల్చివేసి ఈ ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి ల్యాండ్లను అక్వైర్ చేసుకునే ప్రయత్నాలు కొంతవరకు చేసింది. దాంట్లో కూడా ప్రభుత్వం విఫలమైపోయింది. క్లియర్గా విఫలం ఎక్కువైంది క్రాంతి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు అడిగితే కనుక క్లియర్గా చెప్పండి. నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని, మీరు ఎంతమంది పెద్దోళ్ళు ఇల్లు గులగొట్టి చెప్పండి. ఎక్సెప్ట్ నాగార్జునది మళ్ళీ ఇంటర్నల్గా కావాల్చుకొని గులగొట్టారు. సెలబ్రిటీని గులగొడితే ఇది పెద్ద హంగామా అవుతుంది, దాని తర్వాత ఎవరిదైనా గులగొట్టమన్న ఆలోచనతో గులగొట్టిరు. దానికి నాగార్జున కూడా సహకరించిండు. దాని తర్వాత నాగార్జున ఒక ట్వీట్ మాత్రమే పెట్టిండు, దాని తర్వాత మాట్లాడలేదు. ఆయన ఎందుకు మాట్లాడలేదు, అసలు ఏం జరిగింది అని అన్నది మనం ఒక ఎపిసోడ్ చేద్దాం. దాని మీద అసలు ఏమొస్తుంది ఎన్కన్వెన్షన్ అన్నది కూడా నేను మీకు క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ నాగార్జున విషయం పక్కన పెడితే మురళీమోహన్ లాంటి వాళ్ళది కావచ్చు, లేకపోతే పట్నం మహేందర్ రెడ్డి లాంటి వాళ్ళది కావచ్చు, లేకపోతే పల్లా రాజేశ్వర రెడ్డి లాంటి వాళ్ళది కావచ్చు, లేకపోతే ఫాతిమా కాలేజీలు కావచ్చు, లేకపోతే మల్లారెడ్డి కాలేజీలు కావచ్చు, ఏమైపోయినాయి? ఎందుకు గులగొట్టలేదు మీరు? అంటే పెద్దోడికి ఒక న్యాయం పేదోడికి ఒక న్యాయం అన్నట్టు, అంతేనా? దయచేసి ఇటువంటి ద్వంద్వ వైఖరిలు బంద్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే మంత్రులు ఉన్నారో వాళ్ళను మేము కోరుతున్నాం, క్లియర్గా కోరుతున్నాం. మీరు చెప్పాలి ముఖ్యమంత్రి గారు నిజంగా ఈ చిత్తశుద్ధి లేకుండా, లేకపోతే ఈ కావాలనే ఈ ఇంటర్నల్గా టార్గెట్ పెట్టుకొని చేస్తే మంత్రులు వ్యతిరేకించాలి, దాన్ని చెప్పాలి. సార్ చాలా గ్రౌండ్లో వ్యతిరేకత వస్తూ ఉన్నది. ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గుండె మీద చేసుకొని ఒకసారి ఆలోచన చేయండి. మీరు ఉచిత బస్సు తీసుకొచ్చిర్రు, ఇక్కడ ఆటో కార్మికులను హత్య చేసిర్రు. కరెక్టే విన్నారు సుమా, వాళ్ళు ఆత్మహత్యలుగా హత్యలు, డైరెక్ట్ హత్యలు, అవి ఇండైరెక్ట్ కూడా కాదు, అక్కడ హత్యలు జరిగినాయి. అది ఉచిత బస్సు వల్ల జరిగినటువంటి పెద్ద దురదృష్టకరమైనటువంటి అంశం. దాని తర్వాత హైడ్రా, ఎంతమంది కుటుంబాలలో ఉన్నటువంటి పేదలు ఆ ఇల్లు కట్టుకుంటే ఆ ఇళ్ళను గులగొట్టి గుండె వాళ్ళకి చచ్చిపోయారు చాలామంది. అవి హత్యలే చేసారు మీరు. అక్కడ మూసి నిర్వాసితులు ఎవరు ఉంటారండి? మూసిల పక్కన ఓ ఎమ్మెల్యే గారి కొడుకో ఎమ్మెల్యే గారి మనవరాలు ఉంటుందా? లేకపోతే మంత్రి గారి మనవడో లేకపోతే మంత్రి గారి కోడలు ఉంటుందా? ముఖ్యమంత్రి గారి సంబంధించిన రిలేటివ్స్ ఉంటారా అండి? మూసి నిర్వాసితులు ఎవరు ఉంటారు? పేదోళ్ళు ఉంటారు. వాళ్ళని మీరు ముళ్ళు కట్ట తీసుకొని ఇట్లా పొడుస్తూ ఉంటారు, వాళ్ళని పొడుస్తారు. అది మూసి కథ. మళ్ళీ దాని తర్వాత తీసుకుంటే ఇప్పుడు హెచ్సియు భూములు అని అంటే మీరు తీసుకున్నటువంటి నిర్ణయాల పట్ల ప్రజలు హర్షిస్తురా వ్యతిరేకిస్తురా ఒక్కసారి ఆలోచన చేయండి. హర్షిస్తురా వ్యతిరేకిస్తురా ఒక్కసారి ఆలోచన చేయండి.